మన ప్రభువును రక్షకుడునునైనా యేసుక్రీస్తుల వారి యొక్క ప్రశస్తమైన నామములో దేవుని పరిశుద్ధ పాద సన్నిధిలో చేరి ఉన్న దేవుని ప్రియబిడ్డలైన మీ అందరికీ కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు పేరట వందనములు తెలియచేయచ్చు ఉన్నాను. అందుకే పిల్లలకు కష్ట విలువ తెలియాలి, బాధ్యతలు తెలియాలి, బాల్యం నుంచి నేర్పించు అన్నది. అందుకే 22:6 సామెతల గ్రంథం, బాలుడు నడవవలసిన త్రోవను వానికి నేర్పాలి అంటే ముందు నీకు వచ్చిండాలి. నువ్వు ఏ ఏ విషయాల్లో చురుకుదనం ఉండాలి? రాజులు 2వ గ్రంథం మొదటి గ్రంథం 11వ అధ్యాయము 28వ వచనాన్ని చూద్దాం. రాజుల మొదటి గ్రంథం 11వ అధ్యాయము 28వ వచనాన్ని చదువుతున్నాను. 291వ పేజీలో. అయితే యెరోబాము అను ఇతడు మహాబలాఢ్యుడై ఉండగా యవనుడగు ఇతడు, ఆ మాట రాసుకోండి, పనియందు శ్రద్ధ గలవాడని సొలొమోను తెలుసుకొని యోసేపు సంతతి వారు చేయవలసిన భారమైన పని మీద అతనిని అధికారిగా, ఎవడితను? యెరోబాము అనే పనివాడు, రాజైన సొలొమోను దగ్గర పనివాడు. కానీ అక్కడ మీరు చూస్తే పని యందు శ్రద్ధ గలవాడు. పని యందు ఏముంది? అతనికి శ్రద్ధ ఉంది. శ్రద్ధ. ఇప్పుడు చెప్పండి, ఈ ముందు 5 లైన్లు, ఈ ముందు 5 లైన్లు. మీ పని ఏంటి? మీ పని? చదువుకోవడం మీ పని. ఆ పనిలో మీకేం ఉండాలి? శ్రద్ధ ఉండాలి. ఇంటికి అమ్మా నాన్నకు సహకరించావు, అది పార్ట్ టైం జాబు. నువ్వు స్థిరపడేంత వరకు, నువ్వు ప్రయోజకుడు కావాలి అంటే పనిలో నీకు శ్రద్ధ ఉండాలి. ఇప్పుడు చెప్పండి, క్లాస్లో లీడర్గా ఎవరిని పెడతారు? మొద్దోన్నా క్లవర్నా? లీడర్ ఎవడు? మొద్దోడు. అంటే వారానికి 2 రోజులు బడికి వచ్చేవాడు, ఎప్పుడు హోంవర్కులు చేయనోడు, ఎప్పుడు చదువు మీద ఆసక్తి లేనోడు, బయట చిల్లరగా తిరిగేవాడు, వాణ్ణి మీకు మీ టీచరు లీడర్గా పెడతదా? మరి ఎవరిని పెడతారు? చురుకై బాగా చదువుకునేవాడిని, శ్రద్ధ గలవాడిని. మొదట నువ్వు క్లాస్లోనే లీడర్ కాలేనుడివి, భవిష్యత్తులో నువ్వు ఎలాగ నాయకుడు అవుతావు, ఎలాగ స్థిరపడతావు? ఇక్కడ నీ శ్రద్ధను గమనించేది తల్లిదండ్రుల తర్వాత ఉపాధ్యాయులే కదా. యెరోబాము పనియందు శ్రద్ధ గలవాడని నాయకునిగా సొలొమోను నియమిస్తే, సొలొమోను చనిపోయిన తర్వాత అతని కుమారుడైన యెరోబాముకు రెహబాము రాజైతే, రెహబాము యొక్క సహవాసాలు మంచిగా లేక రాజ్యము 2 భాగాలు అయిపోయినప్పుడు సొలొమోను లేకపోతే దావీదును బట్టి 2 గోత్రాలు మాత్రమే రెహబాముకి ఇచ్చి 10 గోత్రాలకు రాజుగా చేశాడు యెరోబామును దేవుడు. 10 గోత్రాలు ఉత్తర రాజ్యముగా ఇశ్రాయేలుగా పిలువబడితే 2 రాజ్యాలు మాత్రమే యూదావారుగా దక్షిణ రాజ్యముగా రెహబాముకి ఇచ్చారు. ఎందుకయ్యా 10 మంది పనిచేసుకునేవానికి 10 రాజ్యాలు, రాజు కొడుకు 2 రాజ్యాలు అంటే? వాడు పని యందు శ్రద్ధ కలిగిన వాడు, ఇడు సోమర్రా అన్నాడు. నీ స్థితి బాగుండాలి అని అంటే, నిన్ను రాజుగా లేకపోతే గొప్పగా దేవుడు దీవించాలి అంటే నీ చదువులో నీకు శ్రద్ధ ఉండాలి. అలాగే రెండవది దేంట్లో శ్రద్ధ ఉండాలో కూడా చెప్తాను. నీ పని ఇది. రెండవది, మీరు ఉద్యోగం చేస్తున్నారు, మీ ఉద్యోగంలో మీకు శ్రద్ధ ఉండాలి. మీ ఉద్యోగంలో అది చిన్నదా పెద్దదా, ఆ శాఖలో ఒక 10 మంది ఉంటారు, 10 మంది కసు ఊడ్చున్నారు. కసు ఊడ్చే వాళ్ళలో నువ్వు 10 మందిలో 9 మందికి లీడరు. లీడర్ అనేవానికి ఎప్పుడు పని తగ్గుతుంది గుర్తుపెట్టుకోండి. వాళ్ళతో చేయిమ్మా అంటారు. నువ్వు తుమ్మ చెట్లలో పొద్దు పొడిచినట్టుగా సమురుముఖం వేసుకొని అనుకో, నువ్వు లీడర్ కాదు అయ్యేది. నువ్వేమవుతావు? జీవితాంతం ఆ పని ఈ పని అన్ని కడుక్కుంటా తుడుచుకుంటా ఉండాల్సిందే. నీ పనిలో శ్రద్ధ నిన్ను గొప్పవానిగా చేసుకెళ్తుంది. నీ చదువులో శ్రద్ధ నిన్ను గొప్పవానిగా తీసుకెళ్తుంది. రామేశ్వరం అనే చిన్న కుగ్రామంలో
ఒక పేద ఇంట్లో పుట్టినటువంటి అబ్దుల్ కలాం గారు రాజ్భవన్ స్థాయికి వెళ్ళాడు. రామేశ్వరం నుంచి రాజ్భవన్ స్థాయికి వెళ్ళింది అతని శ్రద్ధ గల జీవితం. నేను డాక్టర్ అయితా, నువ్వు డాక్టర్ అవుతావు, కరెక్టేలే, కావద్దని ఎవరు అన్నారు? డాక్టర్ అయ్యేటటువంటి నువ్వే పేషెంట్ మాదిరి ఎప్పుడు అంటే కరేపాకు తినవు, కొత్తిమీర తినవు, ఎర్రగడ్డ తినవు, చికెన్ ఉంటే కోసం తింటావు, ఎర్రగడ్డ పచ్చిది, లేకపోతే ఎర్రగడ్డ తినవు, ప్రతిదీ ఆవాల గింజకా నుంచి తీసి పక్కన పెడితివి. జ్వరం వచ్చి ఏదన్నా జబ్బు కొట్టిందంటే నీ లోపల వ్యాధి నిరోధక శక్తికి సంబంధించింది ఏదీ లేదు కాబట్టి నువ్వు అట్లే ముసుకేసి పండుకుంటుంది. ఇప్పుడు కుర్రకారుకు అందరికి ఏమైపోయిందంటే లావు ఉన్నాం సన్నగా కావాలంట, సన్నగా ఉన్నాం లావు కావాలంట, జుట్టు కొంచెం ఒత్తుకు కావాలంట. అట్టే ఒత్తుకు కావాలని ఒంగోలులో ఆమె ఆన్లైన్లో ఒక ప్రోడక్ట్ తెప్పించేసుకుంది. క్లియర్ బాగా అవుతాయి జుట్టు అని చెప్పేసి రుద్దుకుంది, మొత్తం ఆల్ క్లియర్ అయింది తెల్లవారేసరికి. ఆన్లైన్ నేను మీద కేసే. మరి ఆడపిల్లలు, ఇప్పుడు మీరు తినే తిండి, ఇప్పుడు మీ అమ్మోళ్ళు 1-2 కానుపలైనా కొన్ని చిన్న చిన్న పనులు చేసుకుంటున్నారంటే మీ స్థాయిలో వాళ్ళు ఉన్నప్పుడు ఆ రోజు తిన్న తిండ్లు, ఆడుకున్న ఆటలు, అవన్నీ ఈరోజు వాళ్ళగా నా 35-40 ఏళ్ళు వచ్చినా కొంచెం నిలబెడుతున్నాయి. ఇప్పుడు మీరు సలపాగా తినేసి అమ్మమ్మ కవిత్వం మేము లావు అయిపోతున్నాం, స్మార్ట్గా ఉండాలి అని అన్నారనుకోండి, ఒకడు పుట్టేసరికి నువ్వేమైపోతావు అంటే ముషిలోళ్ళ కన్నా ఘోరంగా తయారైపోతావు. ముషిలోళ్ళ కన్నా ఘోరంగా తయారైపోతారు మీరు. ఈ వయసు 22-23 వరకు తినండి బాగా. ఒకవేళ హెవీ వెయిట్ ఉంటే మొన్న కూడా ఒక ఇంటికి వెళ్ళి మేము ప్రార్థనకు, అన్నా బాబు సరిగా తినట్లేదన్నా ప్రార్థన చేయన్నా అనింది. ఏడి ఆ బాబుని రమ్మను అన్నా, రమ్మన్నా బాబుని ప్రార్థన చేద్దామన్నా. వాడు లోపల నుంచి వచ్చాడు 120 అడుగులు, సరే 120 కేజీలు. వీడు బాగా తినలేదంట. అమ్మా వీడు ఈ ఊరు తింటంతా వీడే తింటాను అంటున్నాడు. ఇంకా చాలండి, వాడు దగ్గరే 120 కేజీలు ఉన్న బాగా తినలేదంట బాబు. 28 సంవత్సరాలు వచ్చాయి ఆ బాబుకు, 120 కేజీలు ఉన్నాయి. మహా తగ్గితే ఒకవేళ ఒక 11-12 కేజీలు తగ్గాడు అనుకోండి, తగ్గేసరికి 108 వాహనం రావాలి మన కోసం. మొన్న ఒక ఆయన వచ్చాడు మా ఇంటికి, ఒక పుస్తకం రాశానన్నాడు. బాగా రాశాను అన్న, భార్య వదిలేసిపోయిందన్నా అన్నాడు. ఏ అన్నా ఏం ఉండలేక అన్నాడు. మళ్ళా వాళ్ళ చిన్న ఆయన ఉంటాడు ఒక ఆయనకు ఫోన్ చేశా, మీ అబ్బాయి వచ్చాడు భార్య వదిలేసిపోయిందంటే 140 కేజీలు అన్నావాడు అన్నాడు. 140 కేజీలే. వెనకాల సీట్లో కూర్చుంటే కారు సీట్లో ఎవడు కూర్చోకూడదు, ఒడగా కూర్చోవాలి, 3 కూర్చోవచ్చు మామూలుగా సీట్లో. 140 కేజీలు తింటి లావు అవుతుంటే ఇంకేం భరించదు అవన్నీ. నీ దగ్గరకు వచ్చినాడు ప్రార్థన చేయించుకొని, ఇంకేం చెప్పినావు నువ్వు? ఏం చేయలే నేను, పోయాడని చెప్పి. ఒకవేళ నీ శరీర ఆకృతి వయస్సును మించి ఉంటే అది వేరే విషయం. నీ పనిలో నీకు శ్రద్ధ ఉండాలంటే మైండ్ చురుగ్గా ఉండాలి. మైండ్ చురుగ్గా ఉండాలంటే లోపల ఫుల్లుగుండు బాగా. ఎచ్చులకు పోగాకు, ఈ కూడా రావు మళ్ళా, వద్దు. తినాల్సిన సమయంలో చక్కగా తినండి. కొంతైనా ఆరోగ్యము నిలకడ. ఇప్పుడు అన్ని కల్తీలే. ఇంట్లో చక్కగా తినండి. మీ చదువు మీరు చదవండి. ఏమమ్మాయి 18-19 సంవత్సరాలకు కారులో ఏసీ వేసుకొని పోతుంటే కారు ఆపిన తర్వాత దిగిన తర్వాత కళ్ళు అంటుంది మా బ్లెస్సీ. ఎవరి గురించి ఎందుకుమా? కళ్ళు తిరుగుతా. నేను కారద్దాలు దించి బయట తిరుగుతానేమని చూస్తాను. బయట ఎక్కడ తిరగలేక అందు ఏడున్నాయి బయట అంటే బయట ఎక్కడా లేవు, ఇన్నే ఉన్నాయి. అడిగి అన్నీ ఉన్నాయి కదంటే కళ్ళు తిరుగుతా. రే ముందు అర్జెంట్గా ఏమి తీసుకుపోయి ఏదో ఒకటి తినిపిపోండి అన్నారు.
తినిపించిన తర్వాత ఎందుకు ఈ పాపకు సారికి కళ్ళు తిరుగుతున్నాయంటే 18 సంవత్సరాలు నిండక తరకనే లో బీపీ అంట. ఇప్పుడు వాళ్ళ అమ్మదో వాళ్ళ నాయనదో కాలు చేయి రోజు నరికి రోజుకింత పెడితే తింటుంది, నాన్ వెజ్ ఉంటే తింటుంది. రోజు చికెను రోజు మటను తినే అంత ధనవంతులమా మనం? ఆ కూరలొద్దు, కాయగూరలొద్దు, అంగ లో బీపీ కాక మీ అమ్మ బీపీలు ఏమొస్తాయి? ఇంకా మీకు ఈ లో బీపీ ఆమె పోయి చేస్తుంది బీపీటీ. ఈ లో బీపీ ఆమె పోయి బీపీటీకి చేస్తుంది. ఎవడన్నా రేపు పొద్దున కాలు వచ్చేది బీపీటీగా అని చెప్పేసి అంటే కాలు వచ్చి వంకర పోయిన వాళ్ళే నడవలేకొచ్చి అమ్మ నడవలేకున్నావమ్మా కట్టె మీద అంటే నువ్వే ఆయప మీద పడితే ఆయప మీద ఏమంటే నీది లో బీపీ, ఆయపది పెరాలసిస్. ఎట్లా బతుకుతారు? తినాల్సిన టైంలో తినం మనం. ఏం పాప టిఫిన్ అండి? ఉప్మా ఇవ్వద్దు. ఏం పాప టిఫిన్ చేసినాడు? పులుసన్నం అయిపోద్దు. శరీరానికి అవసరమైన ఆహారాన్ని వాళ్ళు పెడుతుంటే ఉప్మా అంటే ఉప్మా అంటివి, పులుసన్నం అంటే పులుసన్నం అంటివి, గుడ్డులో ఎల్లో ఉందంటే ఇంకా నీ నోట్లో పెట్టుకో, నీ తలకాయలో లేదు ఎల్లో. అన్నిటికీ అన్ని చెప్తే మీ చురుకుదనం పనిలో ఎలా కలుగుతుంది? అందుకే ఒక తండ్రిగా మీ అందరికీ తండ్రిగా చెబుతున్నాను, తినాల్సిన సమయంలో చక్కగా తినండి, ఆరోగ్యాన్ని కాపాడుకోండి. మీ పని చదవడం కాబట్టి చదవండి, మీ పని చదవడం కాబట్టి చదవండి. మీ పని ఉద్యోగమా? నమ్మకంగా ఉండండి. అంతటితోనే అయిపోలా. ఒకసారి సామెతల గ్రంథానికి వద్దామా? 22వ అధ్యాయము 29వ వచనాన్ని చూద్దాం. ఇంత చెప్పినా కొంతమంది మాననట్టు చాలామంది కూడా మారరు. వాళ్ళకి నాన్ వెజ్ ఉంటేనే తింటారు. 22-29 చదవండి. 22వ అధ్యాయం 29వ వచనం. తన పనిలో నిపుణత గలవారిని చూచితివా? అల్పులైన వారి ఎదుట కాదు. ఎవడెదుట నిలబడతాడు? రాజుల ఎదుట. ఎవడు? పనిలో నిపుణత కలిగిన వాడు. మన గవర్నమెంట్ స్కూల్లో సత్రంబల్లో ఒక పెద్ద సన్మాన సభ పెట్టారు. ఎమ్మెల్సీ తర్వాత తదితర నాయకులు అందరూ వచ్చి ఒక పేద అమ్మాయిని గొప్పగా మాట్లాడుతున్నారు. గవర్నమెంట్ పాఠశాలకే వన్నె తెచ్చిన అమ్మాయి అని మాట్లాడుతున్నారు. ఏం తెచ్చింది వన్నె? ఏమైనా అడిగిందా? బాగా చదివి ప్రైవేట్ స్కూళ్ళకు ధీటుగా మార్కులు వచ్చాయంట. ఆ అమ్మాయి యొక్క ఘనతను బట్టి, నిపుణతను బట్టి ఆ పాఠశాలలో గొప్ప గొప్ప నాయకుల ఎదుట ఆ తల్లిదండ్రులకు కుర్చీ వేసి కూర్చోబెట్టారు. అది రాజుల ఎదుట నిలబడ్డం అంటే, పనిలో నిపుణత అంటే అది. మీరు చేసే మంచి పనులను బట్టి మీ తల్లిదండ్రులను కూర్చోండి మేడం, కూర్చోండి సార్ అనాలా. ఈ మేడంకు ఓ రాదు నా రాదు కానీ మేడం కూర్చోండి అనాలా. అంతే తప్ప పనికి మాలిన పనులు చేసి స్టేషన్ కాటికి వచ్చేసి మీ వాడేనా ఈడు? ఒకటే సార్ అని అనకూడదు. ఒక్కడైతే దొంగ సార్ వీడు. అక్కడికి వచ్చి చేతులు కట్టుకోకూడదు తల్లిదండ్రులు. రాజుల ఎదుట నిలబడాలంటే పనిలో నిపుణత, మీ యొక్క జీవితాలలో నైపుణ్యత ఎప్పుడైతే ఉంటుందో మిమ్మల్ని ప్రతి చోట దేవుడు గౌరవిస్తాడు. అందుకే పనిలో నిపుణత ఉండాలి. అన్ని పనుల్లో నిపుణత కలిగిన హూరాము దేవుని మందిర పని చేశాడు, మందిరాన్ని కట్టాడు. రెండో విషయానికి వద్దామా? నెహెమ్యా గ్రంథం 4, అంటే ఇంకా రెండో విషయం కాదు, పాయింట్లోనే సబ్ పాయింట్ చెప్తున్నాను అనమాట. నెహెమ్యా గ్రంథం 4వ అధ్యాయము. యోబు గ్రంథం ముందు ఉంటుంది, ఎస్తేరు గ్రంథం దాని తర్వాత నెహెమ్యా ఉంటుంది. అంతే. మీరు నెహెమ్యాకి ఎక్కడెక్కడో వెతుకులాడద్దు. 4వ అధ్యాయము 21వ వచనాన్ని చూద్దామా? నెహెమ్యా గ్రంథం 4వ అధ్యాయము 21వ వచనం, 404వ పేజీ, 404వ పేజీ. ఆ ప్రకారము మేము పని యందు ప్రయాస. చాలు. రెండవది పనిలో మొదటిది శ్రద్ధ ఉండాలి. అందుకే యెరోబోము మహారాజు అయ్యాడు, 10 గోత్రాలను పరిపాలించాడు. తర్వాత తప్పు చేసి త్రోసివేయబడ్డాడు, అది తర్వాత విషయం.
కానీ అతనికి ఆ స్థితి రావడానికి కారణం పనిలో శ్రద్ధ. రెండవది, పనిలో ఏముండాలి? ప్రయాస ఉండాలి. ప్రయాస ఉండాలి. పని అనేది ఈజీ కాదు, చదువు అనేది కూడా ఈజీ కాదు. పోరాటం అంటారు దాన్ని. పోరాట పటిమ ఉండాలి. ఊరికే కలల కంటే సరిపోదు, సాధించే అంత వరకు పోరాడాలి. కొన్నిసార్లు నువ్వు పోరాడినప్పుడు ఓడిపోవచ్చు, భయపడమాకు. నీ పోరాటములో లోపము లేనిదై ఉండాలి. నువ్వు తప్పు చేసి ఓడిపోతే మాత్రం నువ్వే బాధ్యత. నీ పోరాటం మంచిదై ఉండి మనస్సు పెడదారి పట్టుకోకుండా, నా వ్యక్తిగతంగా నేను చక్కగా పోరాడాను, ఎందుకో అక్కడ దాకా వెళ్ళి నేను రీచ్ అవ్వలేకపోయానంటే అది దేవుడు కూడా గుర్తిస్తాడు. కానీ నువ్వు పిచ్చి పిచ్చి వేషాలు, వెధవ ఆలోచనలతో నీ పోరాటాన్ని నువ్వు చేరుకోలేక, అదే అంటారు చూడండి, ఆడలేక మధ్యలో దరువు అంటారు. దరువు కొడుతున్నాడు, మధ్యలో ఒక డ్యాన్స్ చేస్తున్నాడంట. డ్యాన్స్ చేసేది రాకలు బాగా కొట్టలే అన్నాడంట. మధ్యలో దరువు అంటే డ్యాన్స్ చేసేవాడికి వాడితో ఏం పని? నువ్వు వేయి, వాడు బాగా కొట్లా. వాడు బాగా కొడితే నువ్వు వేస్తావా? నీకు రాదు ముందు. నేను అంటాను ప్రియులారా, ఒక దేవుని సేవకుడిగా నీ పనిలో ఎప్పుడు ప్రయాసం ఉండాలి. సేవ అనేది మైక్ పట్టుకొని అలాగే స్క్రీన్ మీద కనపడుతూ టీవీలో చెప్పేసుకుంటూ పూలపాన్ పనుకుంటున్నారా మీరు? ఎన్నో మేలులు చేసిన వ్యక్తులముగా ఎన్నో నిందలు, అవమానాలు, నిత్యము హేళనలు, దూషణలు, ఎన్నో పర్యాలు నేను అనుకుంటాను ప్రభునందు ప్రియులరా, కృతజ్ఞతాహీనులుగా ఏమి మనిషిని యథార్థంగా ఏ తప్పులు లేకపోయినా తప్పులు సృష్టిస్తూ, ఇన్ని చేస్తూ ఏవేవో అడ్డంకులు సృష్టిస్తున్న మా ముందున్న గురిని చేరుకోవడానికి మేము అక్కడ చూడం. మా పనే పలానోళ్ళు అన్నారని వాళ్ళ ఇంటి దగ్గర పోయి పోట్లాడడం, పలానోళ్ళు అని చెప్పేసి వాళ్ళ ఇంటి దగ్గర పోయి పోట్లాడు అనుకుంటారు. మొరుగుతాయి కుక్కలు ఎన్నో. మేము అలాంటి వ్యక్తులం అయితే కదా, మాకు తెలియని విషయాలు ఎన్నో వచ్చి చెప్తుంటారు. నా ఆమె గురించి ఇట్లా అన్నారని చెప్పుకోనిలే, ఏమైంది? వారు ఒక మాట చెప్పుకునే కొద్దీ 100 రెట్లు దేవుడు అలాగ పైకి తీసుకెళ్తూనే ఉన్నాడు. కానీ మా ప్రయాస ఏంటంటే కొందరినైనా ప్రభు వైపుకు సిద్ధపరచాలి, కొందరినైనా దేవుని కొరకు నిలబెట్టాలి. అంతకు మించి మరొక ప్రయాస అయితే కాదు. 4 ఇల్లులు కడదాం, 10 ఇల్లులు కడదాం, ఇది ఎప్పుడు అనుకోలే ప్రియులారా. నేను అవి అనుకునే రీతిగా ఏదైనా వస్తే ఒకవేళ నిర్మాణం చేసుకుంటామేమో తప్ప దాని మీద గురి కలిగి సేవ అనే ప్రయాసను మాత్రం ఎప్పుడు పక్కన పెట్టుకో. నీ ప్రయాస ఏంటి? నీ ప్రయాస ఏంటి? ఎలాగైనా నువ్వు సాధించాలంటే 8 దాకా పండుకో, 8 దాకా పండుకో. వ్యర్థమైనవన్నీ చూసుకుంటూ ఉండు, నువ్వు సాధించేస్తావు. ఇంకా మీకు చాలా విషయాలు, నేను చెప్పే విషయాలు ఉన్నాయి. వేకువన లేని వాడు జీవితంలో ఎప్పుడు వృద్ధిలోనికి రాడట. ఈరోజు ప్రపంచంలో గొప్ప గొప్ప వ్యక్తులు ఉన్నారు చూడండి, వాళ్ళందరి జీవితాల ముందు రాసుకున్న మాట ఏంటో తెలుసా? ముఖేష్ అంబానీ గారు, రిలయన్స్ అధినేత, ఆయన ఒక సందర్భంలో ఒక ఇంటర్వ్యూలో ఇచ్చిన ఒక వార్త ఏంటో తెలుసా? నా జీవితంలో నేను ఈ స్థాయికి రావడానికి సూర్యుడిని ఎప్పుడైనా నేను నిద్ర లేపానే తప్ప ఆయన నన్ను ఎప్పుడు నిద్ర లేపలే అన్నాడు. సూర్యుడిని నేను నిద్ర లేపానన్నాడు. అంటే అర్థమేమని? సూర్యోదయానికన్నా ముందే నేను లేచాను తప్ప ఆయనకేమండి పడుకున్న మొత్తం జరుగుతాయి పనులన్నీ. అపర కుబేరుడు, 1000 కోట్ల ఆస్తిపరుడు, ఆయన పరిగెత్తాలా డ్యూటీకి? మీరు చూడండి, ఆయన బయోగ్రఫీ చూడండి. వాళ్ళ పని వాళ్ళందరికన్నా ఆఫీస్కి ఫస్ట్ వెళ్తాడు ఆయన. నువ్వెప్పుడు వెళ్తావు కాలేజీకి? నువ్వెప్పుడు వెళ్తావు స్కూల్కు? నువ్వెప్పుడు వస్తావు చర్చికి? నువ్వెప్పుడు పని మీద ఆసక్తి కలిగి ఉన్నావు? నీకు ప్రయాస ఎక్కడుంది? నీకంతా ఆయాసే, ప్రయాస ఏమి లేదు. ఊరికే నేను అంతైతా ఇంతంత విటులంతైతా అంటే ఏం కావు. నువ్వు ఏదైనా కావాలి అని అంటే ముందు నీలో శ్రద్ధ ఉండాలి, రెండోది ప్రయాసపడే తత్వం ఉండాలి. ప్రయాసపడకోకుండా ఇదే పట్టణంలో ఈ మందిరం ఉన్న చోటు ఒకప్పుడు ఎలాగున్నాం, ఇప్పుడు ఎలాగున్నాం
అని చూడ్డానికి ఎవరినో తొక్కో, ఎవరినో మోసం చేసో, ఎవరి కడుపో కొట్టో, ఎవరి సొమ్మో తెచ్చుకోనో, ఎవరినో ఏడిపించి గుంజుకోనో ఒక్క రూపాయి చేయలేదు, ఒక్క పని చేయలేదు ప్రియులారా. ఈ దేవుని ఎదుట ఆనబెట్టి చెప్తున్నాను. వారు దీనులు, ఇబ్బంది కలిగిన వారు అంటే కానుకిచ్చేటప్పుడు కూడా చేయి వెనక్కి జరిపే వ్యక్తినే తప్ప ఇచ్చారు కదా జోబు నింపుకుందాం అన్న ఆలోచన కాదు. కానీ ఎంతో ప్రయాస ఉంది. ఆ ప్రయాస మోకాళ్ళ ప్రయాస. నువ్వు ప్రయాసపడు, నీ చదువులో సాధించయ్యా. నువ్వు డాక్టరో, ఇంజనీరో, ఒక గొప్ప స్థాయికి వెళ్ళు. అదే కదా మా ప్రార్థన. మీ తల్లిదండ్రులతో పాటు మా ఆశ కూడా అదే కదా. కానీ నువ్వు ప్రయాసపడకోకుండా సోమరి మాదిరే ఉండి నేను గొప్పనైతే ఎట్లవుతాను? గొప్పవాళ్ళు ఎవరు? అలాగ వచ్చేసిన వాళ్ళు కాదు. ఈ మందిరంలోనికి రావాలి అంటే ఎన్ని తాపలు ఉన్నాయో ఎప్పుడైనా ఎక్కి వచ్చేటప్పుడు చూసావును? లిఫ్ట్ ఉంటే బాగుండు అనుకుంటాం మనం. లిఫ్ట్ను నమ్ముకోవాక ఎప్పుడు స్టెప్ బై స్టెప్ రా పైకి. ఉగిత్తలంగా పైకి వెళ్ళిపోయంటే ఆ నుంచి పడ్డా ఉంటే నడుములు ఇరుగుతాయి. లిఫ్ట్ వద్దు, స్టెప్ బై స్టెప్ తాపలు నమ్ముకో. నువ్వు అభివృద్ధి చెందాలంటే దినదినం అభివృద్ధి చెందు. ఒకేసారి మటకా కొడతారా 1,00,000 రూపాయలు? నువ్వెందుకు కొడతారు? గాడిది నేను కొడతారు పట్టేసి. ప్రయాస ఉండాలి. ఆ ప్రయాస విలువ నీ పిల్లలకు చెప్పు. నువ్వు ఎలాగ ప్రయాసపడ్డావో చెప్పు. ఈరోజు తింటున్న ఆహారం ఒకప్పుడు లేదని కూడా వాళ్ళకు నిత్యము గుర్తు చేయి. ప్రయాస ఉండాలి. మూడోది ఏం చేయాలో తెలుసా? పనిలో ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 3వ వచనాన్ని ఒకసారి మనం చూద్దామా? ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 3వ వచనాన్ని ఒకసారి మనం చూద్దాం. అవును, నిజమైన సహకారి ఆ స్త్రీలు క్లెమెంతుతోనూ నా ఇతరుల సహకారులతోనూ సువార్త పనిలో నాకు సహాయము చేయమని నిన్ను ప్రయాసపడిన వారు కనుక వారికి సహాయము చేయమని నిన్ను వేడుకొనుచున్నాను. ఆ సహకారుల పేర్లు జీవగ్రంథమందు. మూడవది, దేవుని పని కూడా చేయి. నీ పనితో పాటు దేవుని పనిలో కూడా సహకారిగా ఉండు. దేవుడే మర్చిపోడు దాన్ని. అది కూడా ఒక భాగమే. ఆ స్త్రీలు, క్లెమెంతు అనబడే స్త్రీలు దేవుని పనిలో సహకారులంట. అబ్బా, వెనకల ఆడోళ్ళు ఉన్నారు. అమ్మగారు బిడ్డ పుట్టక ముందు మందిరాన్ని తెగ రుద్దారొచ్చి, పుట్టిన తర్వాత రుద్దడం అట్ట పక్కన పెట్టి మిగతా కూడికల్లో ఎప్పుడు ఉండరు, ఆదివారం ఒకటే కనపడతారు. ఎంత మంచి సహకారులు చూడండి. భర్త సంపాదనను మిగలబెట్టి దేవునికి అప్పగించే భార్యలు వాళ్ళు. ఏమయ్యా, ఈ స్థితిని నింపినవాడు దేవుడయ్యా. మనం ఒక భాగాన్ని ప్రభుకి ఇవ్వాలయ్యా అని చెప్పడం స్త్రీలు. అటాటేం చేయం. ఇంకా పేరు చెప్పినాం అనుకోండి, మనిషికి వచ్చినట్టు వస్తుంది కోపం. మనుషులకు వచ్చినట్టు వస్తుంది కోపం. మీకు కృతజ్ఞత ఉందో లేదో మిమ్మల్ని మీరు చూసుకోండి. ఇది నేను చెప్పకపోయినా నిజమైనదే. నువ్వు దేవుని కొరకు ఏం చేసావు? ఆయన నీ కొరకు నువ్వు కన్నీరు కార్చగా, ప్రాధేయపడగా, ప్రతిమలాడగా, నీ మొరను విని మూయబడిన నీ గర్భాన్ని తెరిచాడో, బాగులేని నీ కుటుంబాన్ని బాగు చేశాడో, నీ కుటుంబమే బాగలేకపోతే నువ్వు వచ్చిన ఇల్లు వాకిలి ఎంత దీవెనకరంగా మలిచాడో నీకుందా కృతజ్ఞత? ఉంటే నువ్వు దేవుని పనిలో సహకారిగా ఉంటావు, దేవుని పని కూడా చేస్తావు. మనకు అవి ఉండవు. తిన్న తర్వాత ఆ వాసాలు లెక్క పెట్టినట్టుగా ఇది మాది అన్నట్టుగా అయిపోయింది. ఏంటండి దేవునికి కృతజ్ఞత అంటే? మాసిపోయిన జుట్టు ఇయ్యడమా? ఎవడికి గోలరాది? నిన్న కూడా వచ్చాడు, ఏం గడ్డం పెంచావన్నాడు. మందిరం దగ్గరికి వచ్చాడు, ఏం గడ్డం పెంచావన్నాడు. మా భార్య గర్భవతి అని. గర్భవతి అయితే మీ భార్య గర్భంలో బిడ్డ ఉంటుంది, గడ్డంలో ఉండడం గాడిది అన్న. గర్భవతి అయితే మీ భార్య గర్భంలో ఉంటాడు బిడ్డ, నీ గడ్డంలో ఎందుకున్నాడు అంటే తీయకూడదని. అంటే ఆ తీర్చెక్కడ పోతుందా? మరి మంగళవాళ్ళు ఎట్ట బతకాలా?
ఎవడరా చెప్పాడు ఇవన్నీ? నిజమైన ప్రార్థనాపరుడు చేస్తాడవి? నిజమైన దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు చేస్తాడా? హృదయమేరా దేవునికి, హృదయమే. నీ పేలు పట్టిన జుట్టు ఎందుకురా దేవుడికి? నీ దరిద్రం అంతా తీసిపోయి ఆ ఊర్లో పెట్టి వచ్చినావు, ఆ ఊరు బాగుపడుతుందో తెలియదు. ఎందుకు? నువ్వు దేవుని పనిలో సహకారిగా ఉండు. జుట్టిచ్చా, బట్టలు ఇస్తా, ఇవి కాదు దేవుడు కోరుకునేది. ఇంకో విషయం కూడా చెప్పాను ఇదివరకే. నిజంగా ఒక్కసారి దేవునికి జుట్టిచ్చిన తర్వాత ఎప్పుడూ పోడుకుండే అంటే ఎవరు ఈ లోకంలో? మళ్ళా 3 రోజులకు మొలకలు వస్తున్నాయి కాబట్టి అది కూడా ఇస్తున్నాం. అమ్మా ఒక్కసారి దేవునికి ఇచ్చిన తర్వాత అయ్యా ఇంకెప్పుడు నెత్తి మీద జుట్టే రాదు, నూనె ఖర్చు మిగిలిపోయింది పోయా దేవుని దయతంటే నూనె ఖర్చు మిగిలిపోదామయ్యా, ముఖానికి అన్నము జుట్టే. అది లేకపోతే ఆ దేవుడే వద్దంటారు. శనక్కాయ మొలకలు వచ్చినా రాకపోయినా మళ్ళీ 3 రోజుల కిట్ట మొలుచాయి కాబట్టి ధైర్యంగా గోకు కీకో అంటున్నారు. ఆ స్త్రీలు అంటే దేవుని పని చేయాలి. మనం పనిలో శ్రద్ధ ఉండాలి, ప్రయాస ఉండాలి. దేవుని పని కూడా చేసి మన పేర్లు ఎక్కడున్నాయంటే అక్కడ ఏమని రాశాడు? వారి పేర్లు ఎక్కడున్నాయి? జీవ గ్రంథములో ఉన్నాయి. అది పేర్ల యొక్క గొప్పతనం. ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడవైన దేవా, మహాగణుడవైన పరలోకపు తండ్రి, మీ ఘనమైన నామమునకు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాము నాయన. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 10వ వచనములో, నేర్పరి అయిన శిల్పకారుని వలె పునాది వేసితిని, ఆ పునాది యేసుక్రీస్తే అన్నాడు 11వ వచనములో. ఏ పునాదులు బాగుంటే జీవితం దీవెనకరంగా ఉంటుందో మీరు మాట్లాడుతూ ఉన్నారు. నోటి మాట నేర్పరితనము కలిగినదై, పాపము లేనిది, కృతజ్ఞత కలిగినది, సమస్యలను సద్దనిపేది, సమాధానమును నింపేది. రెండవది నాయన, మా జీవితంలో ఏ నేర్పరితనము అవసరమో మీ లేఖన మాధుర్యతలో మాట్లాడారు. పనిలో శ్రద్ధ, నేర్పరితనం. అవును కదా తండ్రి, మేము శ్రద్ధ గలవారం కాకపోతే పనిచ్చిన వ్యక్తి మా పని మానుకో అంటాడు. మరి మేము ఫలించకపోతే ఎందుకు ఈ తోటలో ఈ చెట్టు ఈ భూమి వ్యర్థమైపోవాలని మమ్మల్ని మీరు తీసేస్తే మీ పని చేయనందుకు మా కుటుంబాల పరిస్థితి, మా జీవితాలు ఏమవుతాయి నాయన? దాంతో మరొక్కసారి మీ సహాయం కోరుతున్నాం. మరికొంత సమయాన్ని ఇవ్వండి, మేము ఫలించడానికి విలువైన మాటల ద్వారా నేర్చుకుని మాలో రకరకాలైన ఉద్రేకాలు ప్రారంభమై ఒకరోజు 2-3 రోజులు గడిచిన తర్వాత మరిచిపోయి పాత స్వభావం, పాత జీవితమే కాక ఒక పరివర్తన కలిగిన జీవితాన్ని మేము నీ ప్రియ సంఘము జీవించడానికి, ఈ వాక్యమైన బిడ్డలు జీవించడానికి మీరు సహాయం చేయండి తండ్రి. ప్రకటించిన ఈ పరలోకపు సంగతులు వ్యర్థముగా పోకుండా సారవంతమైన నేలను పడిన విత్తనం వలె 30దంతలుగా, 60దంతలుగా, 100అంతలుగా ఫలింపచేసి మీ ఘనమైన నామమునకు మహిమను మీరు కలుగు చేసుకునమని యేసు నామములో అడిగి పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్. మా చిరునామా దైవజనులు బ్రదర్ ఓ రూబేన్ గారు, క్రీస్తు ప్రార్థనా మందిరం, డోర్ నెంబర్ 1-386, నగరిగుట్ట, పులివెందుల, కడప జిల్లా. మీ ప్రార్థన అవసరాల కొరకై సెల్ నంబర్ 9989067409.